సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు గోచార రాహు కేతు ఫలితాలు అనేవి ధనుసు రాశి వారికి మనం తెలుసుకోబోతున్నామండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 18, 2025 నుంచి డిసెంబర్ 5, 2020 వరకు అండి. ఇది 18 మంత్స్ అనమాట. ప్రస్తుతం రాహు అనే గ్రహము కుంభరాశిలో ఉంటారు గోచారంలో, కేతు అనే గ్రహము సింహరాశిలో ఉంటారు సార్. సో చూడండి, ఇది బాక్స్ నెంబర్ 9 అనేది ఇది మన రాశి సార్. దీన్ని మనము ధనుసు రాశి అంటామండి. సో ఇక్కడ ఒకటిని పెట్టుకుంటే మన రాశి నుంచి 3వ స్థానంలో రాహు ఉంటాడు సార్. మన రాశి నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు సార్. ఏం సార్ ఫలితాలు మనకుంటాయంటే మంచిది గుర్తుపెట్టుకోండి సార్. రాశి నుంచి 3వ స్థానంలో రాహు, కేతు కానీ, శని అనే పాపగ్రహాలు, కుజుడు కానీ 3వ స్థానంలో ప్రయాణించే మంచిదే సార్. మనకి ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, రాహు అంటే మొండి పొట్టు కదా సార్. 3వ భావం అంటే ధైర్యస్థానము. సో మనకు మొండితో కూడిన ధైర్యం ఉంటుంది అనేట్టుగా అర్థం. సో మనం ఇక్కడ రిస్క్ చేయడానికి ఎక్కువగా ఉంటాం సార్. తర్వాత 3వ భావం అంటే ప్రాపర్టీ అమ్మడం సార్. 4వ భావం అంటే ప్రాపర్టీ కొనుక్కోవడము. 3వ భావం అంటే ప్రాపర్టీ అమ్మడం అనమాట. అప్పుడు మనం ప్రాపర్టీ అమ్మే విషయంలో మనం అనుకున్నది జరగవు. సో కొంచెం మొండిపట్టుగా ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే ₹1,00,000 విలువ చేసే భూమి చేసి 75,000 అడుగుతారండి. సో 25% మనం అక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందన్నమాట. అదండి. తర్వాత సహోదరు విషయంలో అనుకున్నవి జరగవు సార్. సో ప్రాపర్టీ విషయంలో మీరు 6 months అమ్ముదాం అనుకుంటే 3 monthsలో అమ్ముతారండి. నేను 3 monthsలో ప్రాపర్టీ అమ్మాలని మీకు 6 months అవుతుందండి. సో ప్రాపర్టీ అమ్మడం విషయంలో అనుకున్నట్టుగా జరగదు. మీరు ప్లాన్ చేసే విధంగా జరగనిడు సార్ రాహు అనేది. దాంట్లో మనకు ప్రాపర్టీ అమ్మినా కూడా చివరికి మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనేట్టుగా అర్థం. మీకు పైనకి రాయలేదు సార్, గుర్తుపెట్టుకోండి సార్ ధనుసు రాశి వారికి. తర్వాత మన రాశి నుంచి 9వ స్థానంలో కేతు ఉంటారండి. 9 అంటే తెలుసు కదా సార్, నాన్నగారి స్థానం అనేది. సో కేతు అంటే కొంచెం ఆరోగ్య సమస్యలు అన్నమాట. నాన్నగారి విషయంలో ఆరోగ్య సమస్యలు రావచ్చును, చిన్న చిన్న సమస్యలు, హాస్పిటల్ ఖర్చు ఉంటుంది. దాంట్లో మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలండి. తర్వాత కెరీర్ విషయంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఎందుకంటే ధనుసు రాశి కాబట్టి 9 అంటేనే ఇది సార్. దాన్ని ఏమంటామంటే ఫేము లక్కు స్థానం అండి, భాగ్యస్థానం. అక్కడ కేతు ఏం చేస్తారంటే కింద ఉండే నుంచి పైకి తీసుకెళ్తారు సార్, మళ్ళీ కిందకి వేస్తారండి. సో మనకు ఈ 1.5 ఒక అప్ అండ్ డౌన్ అయితే ఉంటుందండి. కింద ఉన్న వ్యక్తిని రాహు కేతులు సార్ పైకి తీసుకెళ్ళి కిందకి వేస్తాయండి. కానీ ఏంటి సార్ అంటే కేతు కాబట్టి సైలెంట్ గ్రహం కాబట్టి ఎవరికి తెలియదు మన కింద పడిండేది, పైకి వెళ్ళేది మాత్రమే తెలుస్తుంది. సో 9లో కేతు ఉన్నాడు కాబట్టి మన ధనుసు రాశి వారికి అయితే మీకు కొంచెం నేమ్ ఫేమ్ వచ్చినా కూడా వరి అవుతుందండి, మళ్ళీ కొంచెం కింద పడతారు. సో ముందుగానే తెలుసుకోండి సార్. సో మనకేం ప్రాబ్లం లేదు. రాహు కేతు గ్రహాలు పైకి తీసుకెళ్ళి కింద పడేస్తాయి. సో నొప్పి తక్కువ తగులుతుంది. మీకు నొప్పి తగిలి ఎవరు చెప్పుకోలేరండి. రాహు అయితే చెప్పుకుంటారు నొప్పి, కేతువు చెప్పలేరు సార్. అది సైలెంట్గా ఉంటుంది అనమాట. ఇది ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు మీకు బ్యాచ్ 3 ఇక్కడ రీసెంట్గా క్లాసెస్ అయితే జరిగినాయి సార్, జూమ్ రికార్డింగ్ వీడియోస్. మీకు క్లాసెస్ ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే, మీకు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వారికి ఈ నెంబర్కి మీరైతే వాట్సాప్ అయితే చేయొచ్చునండి. ఇక్కడ 10 కోర్సెస్ గురించి డీటెయిల్స్ ఇచ్చాం సార్, ఎన్ని అవర్ క్లాస్ ఉండింది, రికార్డింగ్ వీడియోస్ అని చెప్పేసి. మన పీడిఎఫ్ కూడా ఉంటుంది సార్, మనం క్లాస్కి పీడిఎఫ్ కూడా పంపిస్తాం అనమాట. మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేయండి సార్. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్.